మాజీ మంత్రి మల్లారెడ్డి అలాగే పల్లా రాజేశ్వర్ రెడ్డి యొక్క ఫీజుల దోపిడీకి చెక్ పెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అవును, ఈ అంశం ఇప్పుడు హైకోర్టులో ఉన్నందున హైకోర్టు కూడా ఏదైతే ప్రభుత్వ వాదనలకి సమర్థించిందో ఆ మేరకి గత సంవత్సరం ఏదైతే మీరు ఫీజులు చెల్లించారో అవే ఫీజులు ఇప్పుడు చెల్లించాలని చెప్పడంతో కూడా ఇప్పుడు విద్యార్థుల సంతోషం, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆనందం వెలువరిస్తుంది. మరొక వైపు కోట్లాను కోట్ల దోపిడీకి అంటే మాజీ మంత్రి మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి కోట్ల దోపిడీ ప్రయత్నాలకి నిజంగా ముగుతాడు వేశారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే కనుక ఎస్, ఖచ్చితంగా అదే జరుగుతోంది. ఈ సంవత్సరం కూడా ఏదైతే ఫీజులు పెంచాలనేటువంటి ఒక ప్రతిపాదనని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిందో, ఇక్కడ మరీ ముఖ్యంగా మాజీ మంత్రి మల్లారెడ్డి అలాగే పల్లా రాజేశ్వర రెడ్డి కాలేజీలు చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ క్రమంలో ఫీజులు పెంచాలనేటువంటి వాళ్ళ యొక్క ప్రయత్నాలు నిజంగా కోర్టుల ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి విశ్లేషణ ఇప్పుడు ఒకసారి చూద్దాం. విద్యార్థులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పుకొచ్చింది. ఇంజనీరింగ్ ఫీజుల పెంపునకు రేవంత్ సర్కార్ నో చెప్పింది. పాత ఫీజులతోనే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కి ఆదేశాలు సైతం జారీ చేసింది. రేవంత్ నిర్ణయంతో మాజీ మంత్రి మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలేజీల ఫీజుల దందాకు చెక్ పడినట్లయింది. ఫీజులు పెంచాలని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలు ఒత్తిడి చేశారు. కొన్ని కాలేజీలు తప్పుడు లెక్కలు సమర్పించినట్లుగా ఆరోపణలు. ఫీజులపై లోతుగా అధ్యయనం చేయాలని రేవంత్ ఆదేశాలు ఇచ్చారు. ఫీజులపై ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసింది రేవంత్ సర్కార్. ఇతర రాష్ట్రాల్లో ఫీజులపై అధ్యయనం చేయాలంది రేవంత్ ప్రభుత్వం. తమిళనాడు, కేరళ, కర్ణాటకలో అధ్యయనం చేయబోతున్నారు త్వరలో ఈ బృందాలన్నీ కలిపి. అలాగే బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఎంబీఏ వొకేషనల్ కోర్సులు కూడా ఈ విధానం అంటే ఇప్పుడు ఏదైతే గత ఏడాది ఫీజులు ఉన్నాయో ఆ ఫీజులన్నీ కూడా ఇప్పుడు వర్తించేలాగా ఇప్పుడు నడుస్తోంది. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీల్లో తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన శుభవార్తను అందించింది. ఇంజనీరింగ్ ఫీజుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీటెక్ కోర్సులకు 2025 నుంచి 2026 విద్యా సంవత్సరానికి పాత ఫీజులని కొనసాగిస్తున్నట్లుగా తెలిపింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు సైతం జారీ చేసింది. బీటెక్, ఎంటెక్, బీఆర్క్, ఎంఆర్క్, బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఫార్మాడీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంబీఏ, ఇంటిగ్రేటెడ్ బీ వొకేషనల్ కోర్సులకు తాజా ఈ ప్రభుత్వ నిర్ణయం వర్తించబోతోంది. ఈ నిర్ణయంతో పేద మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం తప్పనుంది. ఇంజనీరింగ్ కోర్సు విద్యార్థులకు ఆర్థిక సాయం కింద ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ను కూడా అందిస్తోంది. ఫీజులపై త్వరలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఉత్తర్వులలో కూడా వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఫీజులను ఆ కమిటీ పరిశీలిస్తుందని, వాటితో పాటు అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి సుప్రీంకోర్టు, హైకోర్టుల ఆదేశాల మేరకు ఫీజుల పెంపుపై నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా పేర్కొన్నారు. కొన్ని కళాశాలలు అధ్యాపకులకు ఎక్కువ మొత్తంలో వేతనాలు ఇచ్చినట్లుగా, నిర్వహణ పనులకు అధికంగా ఖర్చు చేసినట్లుగా తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీకి తప్పుడు లెక్కలు సమర్పించాయన్న ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఫీజులపై హేతుబద్ధమైన నిర్ణయం తీసుకోవాలని భావించిన ప్రభుత్వం కళాశాలల్లో బోధనేతర సిబ్బంది, ల్యాబ్లు, భవనాలు, బోధనా ప్రమాణాలు, ఇతర వసతుల వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఈ ఏడాది పాత ఫీజులను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇంజనీరింగ్ కోర్సులకు ఫీజుల పెంపు లేదని ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. మరొకవైపు పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసినటువంటి విద్యార్థులు ఈసెట్ ద్వారా నేరుగా బీటెక్, బీఫార్మసీ ద్వితీయ సంవత్సరంలో కోర్సుల్లో చేరబోతున్నారు. దీంతో ఇంజనీరింగ్ 2 ఏడాదిలో ప్రవేశాలు పొందుతున్నటువంటి విద్యార్థులు కూడా తాజా నిర్ణయం ప్రకారం పాత ఫీజులు వర్తించబోతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఇంజనీరింగ్ ప్రవేశాలు నిర్వహించే తొలి విడత కౌన్సిలింగ్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. నేటి నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ప్రారంభం కాబోతోంది. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో సోమవారం సాయంత్రం వరకు 64,190 మంది విద్యార్థులు స్లాట్ బుకింగ్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 7వ తేదీ వరకు అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ చేసుకునేందుకు అవకాశం ఉంది. స్లాట్ బుకింగ్ ఆధారంగా ఈ నెల 8 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ కూడా నమోదు చేసుకోవచ్చు. ఈ నెల 18వ తేదీన సీట్ల కేటాయింపు కూడా జరగబోతోంది. అంతకుముందు ఈసారి కొత్తగా జోసా తరహాలో ఈ నెల 13న మార్క్ సీట్ కేటాయింపు కూడా చేయబోతున్నారు. అనంతరం ఈ నెల 14, 15 తేదీల్లో అవసరమైతే వెబ్ ఆప్షన్స్ మార్చుకునేందుకు అవకాశం కూడా కల్పిస్తారని సమాచారం. ఈసారి మొత్తం 3 విడతల్లో ఈ ప్రక్రియ కొనసాగబోతున్నట్లుగా తెలుస్తోంది. టీఏఎఫ్ఆర్సీ ఇప్పటికే పలు కళాశాలల ఫీజులను ఖరారు చేసినప్పటికీ కొన్ని కాలేజీల్లో ఫీజులు అసాధారణంగా పెరిగాయంటూ కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి.
విద్యార్థులు తల్లిదండ్రుల వైపు నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి ఈ నేపథ్యాన ఆయా ఫీజుల సవరణపై మరోమారు అధ్యయనం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ పరిణామాలతో ఇంజనీరింగ్తో పాటు ఇతర వృత్తి విద్యా కోర్సుల ఫీజుల సవరణకు ప్రస్తుతానికి బ్రేకులు పడినట్లేనని విద్యారంగ నిపుణులు అయితే అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వేలాది మంది ఇంజనీరింగ్ ఆశావహులకు వారి తల్లిదండ్రులకు ఆర్థిక ఊరటను కల్పిస్తోంది. అధిక ఫీజుల భారం లేకుండానే నాణ్యమైన విద్యను పొందే అవకాశం వారికి లభిస్తుంది. ఫీజుల నియంత్రణ పారదర్శకతను పెంచడం ద్వారా ప్రైవేటు కళాశాలల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సబ్ కమిటీ అధ్యయనం పూర్తయిన తర్వాత భవిష్యత్తులో ఫీజుల నిర్ధారణ మరింత శాస్త్రీయంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తీసుకున్నటువంటి నిర్ణయం విద్యారంగంలో సానుకూల మార్పులకు నాంది పలుకుతుందని పలువురు విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఇంజనీరింగ్ సీట్ల కన్వర్షన్ దోపిడీకి మాజీ మంత్రి మల్లారెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా లాంటి వాళ్ళు చేసినటువంటి ప్లాన్కు చెక్ పెట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఫీజుల పెంపు పేరిట ప్రతిపాదనలకు బ్రేక్ వేయడంతో మల్లారెడ్డి అండ్ కో ఆందోళన చెందుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. సీట్ల కన్వర్షన్కు బ్రేక్ పడడంతో కోట్లు నష్టపోయినటువంటి గులాబీ టీం తాజాగా ఫీజుల పెంపునకు రేవంత్ సర్కార్ నో చెప్పడంతో తలలు పట్టుకుంటున్నాయని టాక్ అయితే వినిపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.